హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై అండి. చాలా సింపుల్ అండ్ క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా పీల్చవండి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫుల్ రెసిపీ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి. దీనికోసం నేను చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కరివేపాకుల్ని తీసుకొని ఇలా తుంపుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఫిష్ ఫ్రై అప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాలు మొత్తం ఫిష్ పీసెస్కి బాగా పట్టించాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న దానిపైన ప్లేట్ పెట్టేసి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఫ్రై కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని 2 మినిట్స్ కదపకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత రెండవ వైపుకు తిప్పుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కుకింగ్ కోకోనట్ ఆయిల్తో ఫిష్ ఫ్రై ట్రై చేశారా? ఒకవేళ ఇంతకుముందు ట్రై చేసి ఉండకపోతే ఇప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ కన్నా కోకోనట్ ఆయిల్తో చేసిన ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నెమ్మదిగా ఫిష్ ముక్కలని తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇలా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిష్ పీసెస్ని టిష్యూస్ పెట్టిన ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.